జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మొదలు అశోకార్య విద్యార్థి అనబడే ఈ మీ పుత్రుణ్ణి ఆశీర్వదించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు యోగ భవన నిర్మాణం జరుగుతుంది, సత్సంగ్ హాల్ నిర్మాణం. అదేవిధంగా పక్కనే బేస్మెంట్ అయి ఉంది, గురుకులం స్థాపించబోతున్నాను. అయితే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా రోడ్ల పక్కన మనకు చర్చిలు కనిపిస్తాయి, మసీదులు కనిపిస్తాయి, మదర్సాలు కనిపిస్తాయి. ప్రతి చర్చిలో క్రిస్టియన్ ప్రచారకులు తయారవుతారు. అదేవిధంగా ప్రతి మసీదులో మదర్సాలలో ఇస్లాం ప్రచారకులు తయారవుతారు. కానీ హిందుత్వ ప్రచారకులు కరువైపోతున్నారు. ఆ ఉద్దేశంతో నేను ఇంటర్లోనే సంకల్పించుకున్నాను, ఒక హిందుత్వ కేంద్రం, ఒక గురుకులం స్థాపించాలి. గురుకులంలోని విద్యాభ్యాసం ద్వారా వ్యాయామాలు, ప్రాణాయామాలు, హవనము, హోమము, ఈ వైదిక సనాతన ధర్మ ఏదైతే పరంపర ఉందో దీనివల్లనే మానవుని సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఇటువంటి కేంద్రాలలోనే మహాపురుషుల ప్రవచనాలు చెప్పబడతాయి, అనేక మంది మహాపురుషుల సద్విచారాలు పంచబడతాయి. ఇటువంటి కేంద్రాల్లో మనం చూస్తుంటే మన ఋషులు మునులు అందరూ, కృష్ణుడు, రాముడు, వీళ్ళంతా గురుకులాల విద్య అభ్యసించడంతో వాళ్ళు మహనీయులయ్యారు. గురుకులంలో వెళ్ళారు, విద్య అభ్యసించారు. దాంతో వాళ్ళు శ్రేష్టమైన జీవన విధానాన్ని తమ జీవితంలో అవలంబించగలిగారు. అదేవిధంగా సిక్ గురునానక్ దేవ్, గౌతమ బుద్ధులు, వర్ధమాన మహావీరుడు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, మాధవాచార్యులు, ఇలా మన ఎంతోమంది మహాపురుషులు, మనం శివాజీ మహారాజ్ గారు, మహారాణా ప్రతాప్ గారు, వీళ్ళు మహాపురుషులు అందరూ ఎక్కడి నుండి తయారయ్యారు అంటే ఈ భారతీయ సనాతన వైదిక ధర్మ పరంపర నుండే. ఈ సంస్కారాల వల్లే ఇటువంటి సంస్కారాలు నేడు కరువైపోతున్నాయి. కాబట్టి దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక విద్యాలయాలు కావాలి. అదేవిధంగా ఇటువంటి గురుకులాల నిర్మాణాలు నిత్యము సాధన చేసే, అనేక వికారాల నుండి ముక్తులయ్యే, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దృఢపడే శ్రేష్టమైన మానవ నిర్మాణాలు తప్పకుండా జరగాలి ప్రతి చోట. చూస్తున్నారు, ఇది దాదాపు నేను నా డబ్బులంతా వీటికి పెట్టాను. ఇది మొత్తం నా కష్టార్జితం. అందరూ యోగా శిబిరాలు పెడితే నేను ఉచితంగా చెప్పిన వాళ్ళు, గురుజీని మేము ఫ్రీగా ఎందుకు పంపాలి, ఇన్ని రోజులు మా కోసం కష్టపడ్డారని గురుదక్షిణ ఇచ్చి పంపేవాళ్ళు. అలానే హోమాలు చేస్తే అక్కడక్కడ ఇంత కొంత ఇచ్చేదంతా ఈ నిర్మాణం జరిగింది. ఇప్పుడు దీంట్లో మీ సహాయ సహకారాలు కూడా కావాలి. దాదాపు ఇది 25 లక్షలు పైన, ఇవి మొత్తం 25-50 లక్షల ప్రాజెక్ట్. ఇదంతా గురుకులాలు, ఈ మహా పెద్ద హాల్, ఇదంతా ఈ కేంద్రం. ఇప్పటి వరకు నేను ఇప్పుడు 20 లక్షల వరకు అప్పు తీసుకున్నాను కొంచెం. ఈ అప్పు నేను పప్పు కూడి తిని కూడా నేను తీర్చేయగలను, కానీ దీంట్లో మీ సహాయ సహకారాలు కూడా కావాలి. ఇప్పుడు దీనికి గోడలు కూడా పెడతాను, ఇటుక దాతలు కావాలి, సమర్థవంతులు, పేదవాళ్ళకి ఉచితం, ఇదంతా ఉచితం. వారికి ఉచితమైన సేవలు జరగబడతాయి ఇందులో. వాళ్ళకు ఆరోగ్యపరమైన, ఇంకా సత్సంగ్, మన ఏ గురు పరంపర ఎవరైనా ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, అందరూ సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మం యొక్క ఆచార సాంప్రదాయాలు, విద్యా విలువలు ఇవ్వకుండానే సనాతన ధర్మం అనేక మతాలుగా విడదీయబడింది. ఇంకా హిందుత్వంలో కూడా చాలామంది చూస్తున్నారు, ఆయన మా గురువు కాదు, ఈయన మా గురువు, ఒకరి గురువు ఇంకొకరి గురువుని కాదు. ఈ కేంద్రము అందరికీ సమానంగా, సమస్త మహాపురుషులు ఎవరైనా, ఏ కులంలో ఏ పరంపరలో అయినా కానీ అందరి గురు శిష్యులు సమానంగా ఆ పరంపర, వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నాం. చాలామంది ఏదైనా ఆధ్యాత్మిక ఏదైనా పెట్టాలంటే అటు ఇటు ఫంక్షన్ హాళ్ళు, అవి ఇవి అటు ఇటు ఖర్చు చేస్తున్నారు.
ఇది ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. మనం చూస్తున్న ఇక్కడ నరేంద్ర మహారాజ్ శిష్యులు ఉన్నారు. అదేవిధంగా నిర్మలా మాతాజీ, నిర్మలాదేవి సహజ యోగ వాళ్ళు వీళ్ళు అందరూ చాలా అనేక గురు పరంపరలు, తుకారాం మహారాజ్, తులసిరామ్, ఇలా ఎంతోమంది గురు శిష్య పరంపర ఉంది. వాళ్ళందరి కార్యక్రమాలు ఇక్కడ చేయించబడతాయి. ఏదైనా కార్యక్రమాలకు ఇది ఉచితం, పేదవాళ్ళకు ఉచితం. కానీ సమర్థవంతులు మీ ధనాన్ని సద్వినియోగం చేసుకోండి కొన్ని మంచి కార్యాల్లో. నేను మీ బిడ్డ మంచి పనులు చేద్దామని ముందుకు వచ్చాను. సహకరించే వాళ్ళు సహకరించవచ్చు. వాళ్ళ ఏదో వెంటిలేటర్స్, కిటికీలు, తలుపులు, ఇక గురుకుల, ఇక్కడ బాలుర గురుకులం కూడా. ఇక్కడ మా మిత్రులు ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళ ద్వారా వాళ్ళకి విద్యను అందించడం చేస్తాను. ఇక్కడ వ్యాయామాలు నేర్పించబడతాయి. సమర్థ అన్నీగా మా గురువు ఏదైతే స్వామీజీ, నేను ఇంటర్లో స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, పతంజలి యోగపీఠ. అక్కడే విద్యను అభ్యసించడం, అన్ని యజ్ఞం చేయడం, ఈ పరంపర అంతా సనాతన ధర్మ పరంపర అన్నీ నా జీవితంలో అవలంబించాను. అటువంటి విద్య అందరికీ పంచాలనే తాపత్రయంతో నేను ఇటువంటి ఈ శ్రేష్ఠ కార్యాన్ని చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా దీనికి సహకరించాలి. అందరూ ఇందులో పాల్గొనాలి. ఇది కేవలం మీ సేవ కొరకే. ఇక్కడ మా మిత్రులు కేరళ నుండి వచ్చారు, మలయాళీస్. వాళ్ళే ఈ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ కేరళ, ఫ్రమ్ కేరళ. వెల్డింగ్, యస్, లైవ్. దే డోంట్ నో తెలుగు, మరాఠీ, హిందీ ಸ್ವಲ್ಪ బరుతుంది. సో మా మిత్రుడు సతీష్ గారు అని, హీఈస్ ఫ్యాబ్రికేటర్ ఫ్రమ్ కేరళ బట్ లీవ్స్ ఇన్ నౌ జిడిమెట్ల, హైదరాబాద్. వారు ఈ పని చేయిస్తున్నారు. యాక్చువల్లీ ఇది 14-15 లక్షల వరకు ఇదంతా. వెల్డింగ్ అంతే, పెయింటింగ్, వీళ్ళందరూ దీంట్లో వీటి మీద ప్రూఫింగ్ టైల్స్ వస్తాయి. నమస్తే ఎవ్రీబడి. సో సతీష్ చేయిస్తున్నారు ఇదంతా. ఇది పెద్ద హాల్, ఇది సత్సంగ్ హాల్. ఇందులో యోగా అభ్యాసం అన్నీ వీళ్ళే వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఈ వాటితో పూర్తి అవుతుంది. తర్వాత టైల్స్ వస్తాయి. సో మీరు కూడా ఇటువంటి నిర్మాణాలు చేయించవచ్చు, చేయాలి. ఇదంతా ఇటు రూఫింగ్ టైల్స్ వస్తాయి మీద. సెరమిక్ కొత్త పద్ధతి. ఇటు మొత్తం అడవి ప్రాంతం, అటు నుండి తోట ఉంది. త్వరలోనే ఈ సంవత్సరంలోనే ఈ కార్యం పూర్తి చేసే సంకల్పం ఉంది. జై శ్రీరామ్.